ఈ రోజు నేను మా గోకవరం నుంచి రాజమండ్రి వెళ్దాం అని టికెట్ కోసం ఎంత పిలిచినా రాకపోవడం వల్ల మనసులో ప్రశ్న ఈఎంఐ ఫస్ట్ తారీఖు పెండింగ్ ఉన్న వాయిదా బాబు స్కూల్ ఫీజ్ ఈ రోజు ఎలాగైనా 1000 రూపాయలు పెట్టుకెళ్లాలనే సంకల్పం. కానీ ఇక్కడ చూస్తే చేయలేము అనే బాధ. ఇంటి దగ్గర మాట ఇచ్చిన అబ్బాయికి ఏం చెప్పాలి? నానా చూసి పాడైపోయి వచ్చినప్పుడు తీసుకో మర్చిపోకుండా. బాధ్యతలు దిగమింగుకోవాలి. నేను కష్టపడే ప్రతి రూపాయి నా వెనక ఉన్న వారి కష్టం తీరుతుంది. నేను ఒక్కనే కాదు, నా పక్కన ఉన్న ఆటో అన్నల పరిస్థితి ఇదే. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ ఆల్ ఆటోవాడు అనే వారికి అమ్మ ఎంత బాధ్యతగా ఇంటిని చూసుకుంటుందో, ఒక ఆటో డ్రైవర్ తన ఆటో ఎక్కిన కస్టమర్స్ ని వాళ్ళ గమ్యానికి చిన్న చిన్న సందుల్లో కూడా తీసుకెళ్లి చేరుస్తాడు. అవసరానికి అంబులెన్స్ అయినా టైంకి రాదేమో కానీ అదే మీ ఫోన్ లో ఆటో అనే నంబర్ సేవ్ చేసి ఉంటే కాల్ చేసి కట్ చేసే టైం కల్లా మీ ఎదురుగా ఉంటుంది. సిటీలో ర్యాపిడో, ఊబర్ అని ఉంటాయి, కానీ పల్లెటూరులో ఆటో అని ప్రతి ఇంట్లో నంబర్ సేవ్ అయి ఉంటుంది. ఫ్రీ బస్సు మనం వెళ్ళి ఎక్కాలి, బస్సు ఎక్కడ దింపితే అక్కడ దిగాలి. ఆటో మనం పిలిస్తే వస్తుంది, మన గమ్యానికి చివరి వరకు చేరుస్తుంది. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, మన పేజీని చూడండి, నచ్చితే ఫాలో చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.